వాళ్ళ వీడియో వచ్చేసరికి కదా మూవీ న్యూస్ చెన్నై బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా చాలా మంచి అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే మాత్రమే ఎన్టీఆర్ డ్రాగన్కి సంబంధించిన గ్లిమ్స్ ఇచ్చారు. గ్లిమ్స్ ఏంటంటే 4.5 minutes అంటే 4 minutes 28 seconds దగ్గర 4.5 నిమిషాలు అనుకోవచ్చు. అది గ్లిమ్స్ కంటే ట్రైలర్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కది డీటెయిల్ ఇంట్రడక్షన్తో పాటు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవరైతే కీ రోల్ ప్లే చేస్తారో వాళ్ళందరిది కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్తో పాటు కూడా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారిది కొన్ని సీన్స్ ఆల్రెడీ మీమ్స్ వచ్చేసినాయి, ట్రోల్స్ కూడా అయిపోతున్నాయి. ఎందుకంటే కొన్ని సీన్స్ వచ్చేసరికి అయితే కేజీఎఫ్ లాగా కనిపిస్తున్నాయి, లైక్ డ్రగ్ మాఫియా అనేసి. అండ్ కొన్ని సీన్స్ వచ్చేసరికి అయితే మా బ్లాక్ కలర్ది ట్యాంక్ టాప్ ఏదైతుందో అది సరాలు కూడా అట్లనే ఉంది, దీంట్లో కూడా అట్లనే ఉంది ఎన్టీఆర్ గారిది అనేసి. సో కొన్ని సీన్స్ అట్లనే ఉన్నాయి. అండ్ స్టార్టింగ్లో మీకు కొన్ని ఏఐ ఫుటేజ్ అయితే యూజ్ చేసి ఏఐతో క్రియేట్ చేసినాయి. సో అది ఇక కామన్ అయిపోయింది, ఇంకా ఏం చేయలేము అనుకోండి. కానీ నాకైతే మాత్రం జెన్యున్గా బాగా అనిపించింది. ఇన్ కేస్ మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇట్లా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మంచు మనోజ్ గారి నుంచి అన్నమాట. సో మంచు మనోజ్ గారిది కూడా ఇవాళ బర్త్డే అనుకోవచ్చు. అతని బర్త్డే సందర్భంగా ఒక అప్డేట్ ఏమొచ్చిందంటే మంచు మనోజ్ గారు బాలకృష్ణ గారిది NBK 111 ఉంది కదా, దాంట్లో 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ జాయిన్ అవుతారు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చిందనమాట బై. సో రీయూనైటింగ్ విత్ బాలకృష్ణ అనేసి అయితే సో చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే సుధీర్ గారిది పుట్టినరోజు సందర్భంగా జోకర్ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. సో నిజంగా చెప్తున్నా బై, ఇది టూ డేస్ అయిపోయినట్టుంది, లైక్ 2-3 days అయిపోయినట్టుంది. అప్డేట్ లేట్ వచ్చింది ఇది. సో ఏమనుకోకండి బై. అండ్ బాగానే ఉన్నాడు, కొంచెం బక్కగా అన్నట్టు అనిపిస్తుంది. దాంతోపాటు ఫీల్ గుడ్ వైబ్ ఏమంటారు జర మంచిగా ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా అన్నట్టు రమణి కళ్యాణం అనే మూవీ అయితే ట్రైలర్ వచ్చింది. ఈ మూవీ వచ్చేసరికి ఈ వీక్ 22nd May 22nd థియేటర్లో రిలీజ్ అవబోతున్నాం. నెక్స్ట్ చూసుకుంటే సతీ లీలావతి అనే మూవీకి సంబంధించిన OTT అప్డేట్ వచ్చింది. సో ఈ మూవీ ఆల్రెడీ అప్డేట్ చేసిన ఇక్కడ ఏంటంటే మాత్రమే ఇది సైమల్టేనియస్గా సన్నెక్స్లో తెలుగు అండ్ తమిళ్ వర్జన్ 2 కూడా వస్తున్నాయి అనమాట. సో అదొకటి సర్ప్రైజ్ అనిపించింది, అందుకే అప్డేట్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళదన్నమాట బై. ఇది ఐ థింక్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేసిరన్నమాట. ఇది స్పైడర్ మ్యాన్ నార్ నుంచి. ఇది బ్లాక్ అండ్ వైట్ కేటగిరీకి తీసుకోవచ్చు, కొంచెం లైక్ 80s 90s స్టైల్తో పాటు కూడా వస్తుంది. May 27th అంటే నెక్స్ట్ వీక్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఇది రాబోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యానిమేకి సంబంధించిన న్యూస్లో 2 వచ్చినవి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే క్రయాన్ షిన్చాన్ నుంచి అనమాట. సో క్రయాన్ షిన్చాన్లో ఇది వచ్చేసరికి అయితే 33వ 2D యానిమేషన్ ఫిల్మ్ అనమాట. సో మూవీ పేరు ఏంటంటే క్రయాన్ షిన్చాన్ ద మూవీ సూపర్ స్ట్రేంజ్ మై యోకాయ్ మాన్స్టర్స్ వెకేషన్ అని. సో యోకాయ్స్ అంటే మాత్రమే ప్రేతాత్మలాగా ఆత్మలాగా అనుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్ మీద వస్తుంది అనమాట. కొంచెం 2D యానిమేషన్ క్యారెక్టర్స్ అయితే రివీల్ చేసిరన్నమాట. అవి లైక్ హైడ్రా లాంటి ఒక తాత ఉన్నాడు, ఒక ఛత్రి దయ్యం లాగా అండ్ ఉడత లాంటిది ఒకటి ఉంది, అండ్ ఒక మంచి క్యారెక్టర్స్ 2-3 క్యారెక్టర్స్ అయితే పెట్టిరు పోయి. సో చూడాలని కప్పాది కూడా ఉంది, కప్పా క్యారెక్టర్ కూడా ఉంది. సో కప్ప డిఫరెంట్ వర్డ్ ఉంటుంది పోయి, అది ఒక సెమ్ లీలర్ అంటే అదొకటి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్లీచ్ నుంచి అన్నమాట. సో బ్లీచ్ 1000 year బ్లడ్ వార్కి సంబంధించిన ట్రైలర్ లాగా గ్లిమ్స్ లాగా అనుకోవచ్చు. ఇది క్యాలమినిటీ అనమాట. దీని తర్వాత మొత్తం సిరీస్ అయితే ఎండ్ అయిపోతుంది అన్నమాట పోయి మన ఇచ్చుగో సిరీస్. సో ఇచ్చుగో మెయిన్ క్యారెక్టర్ సంబంధించిన స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో మంచిగా హింట్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి అయితే June 25th నుంచి 29 మధ్యలో రావాల్సిన అప్డేట్ వచ్చింది. సో ఇవి అన్నమాట అప్డేట్స్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.